సో వెల్కమ్ బ్యాక్. నమస్తే అందరు ఎట్లున్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు వచ్చేసి డే 9 ఆఫ్ అప్లోడింగ్ 100 బ్లాగ్స్. సో అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 11 అవుతుంది. యాజ్ వెల్ యాజ్ మనం ఇలా లెగ్ వర్కౌట్ ఉన్నది కాబట్టి మనం 1 వరకు అట్లా జిమ్ పోవాలి. ఒక బ్లాక్ కాఫీ ప్రిపేర్ చేసుకున్నా అండ్ ఓట్ మిల్క్ కూడా ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. చెప్పినా కదా రీల్స్ అనేది కొంచెం వేరేలాగా ట్రై చేద్దామని చెప్పి. సో ఇంకో 2 డేస్లో మనం అది కంప్లీట్ చేస్తాం. అంటే వేరే కొంచెం స్క్రిప్ట్ అట్లా ప్రిపేర్ చేసుకుంటే అట్లా చేద్దామా, లేకపోతే ఏమన్నా మోటివేషన్ గురించి చేద్దామా అనేది ప్రస్తుతానికి అయితే ఆలోచించుకుంటానా. అండ్ కాఫీ తాగేస్తా. ఇంకొక హాఫ్ అన్ అవర్లో జిమ్కి పోవాలి కాబట్టి ఓట్ మిల్ తినేస్తా, జిమ్లో కలుస్తా. ఇక లెగ్స్ అండ్ యాప్స్ ట్రైన్ చేద్దాం. లాస్ట్ టైం వర్కౌట్లానే ఉంటుంది. సో అది ముచ్చట. అండ్ ఎట్లో మమ్మీ వాళ్ళు చికెన్ ప్రిపేర్ చేసేళ్ళు. ఇలా మార్నింగ్ చికెన్ కర్రీ వండేళ్ళు. సో మనం ఇంకొక 4 eggs పట్టుకొచ్చుకొని దాన్ని 4 eggs బాయిల్డ్ అన్న ఆమ్లెట్ అన్న చేసుకొని ఈ చికెన్ పెట్టుకొని తింటే సరిపోతుంది అనుకుంటాను. ఇంకా మన చికెన్ అయితే మనం నైట్ ప్రిపేర్ చేసుకుందాం. అది ముచ్చట. డన్. జిమ్లో కలుస్తాం. సో టైం అవుతుంది 12:30 వరకు జిమ్ పోదాం అనుకున్నాం, కానీ సెట్ కాలే. ఇప్పుడు ఓట్ మిల్ చేస్తే ఓట్ మిల్ చేసి జిమ్ పోతాం. అండ్ అన్నీ కూడా వస్తున్నట్ట, దాన్ని మర్చిపోతాం. ఇక టైమింగ్ సెన్స్ అనేది పక్కా మెయింటైన్ చేయాలి. ఒక టైం అనుకుంటే టైంకి పని కావాలి. ఆ టైంకి పని కాకపోతే తలకే అంత పిచ్చి తింటుంది. అనుకుంటారు కావచ్చు ఫస్ట్ నువ్వు పాటించరా బాబు, తర్వాత మాకు ఎక్కువ చెప్పి నేను అదే పనులు ఉన్నా. అన్నీ మెయింటైన్ చేద్దాం. సరే ప్రస్తుతానికైతే ప్రిపేర్ చేసుకున్నాం, ఓట్ మిల్ తినేస్తాం. సో ఇప్పుడే జిమ్కి వచ్చినాం. అండ్ ఇలా మన లెగ్ వర్కౌట్ పండుగ ఫ్రెండ్స్ కూడా జిమ్కి వచ్చిండు. జిమ్ చేస్తా అంటారు. సరే గిండి జిమ్ మొత్తం జిమ్ పెట్టినా ఫ్రీ జిమ్ మొత్తం. ఇగో మా టైగర్ వచ్చేసి టైం పాస్ చేయకంటాడు. ఇలా లెగ్స్ మరి హుషారు మీద ఉన్నాడు. అండ్ యాప్స్ కూడా ఏం చేస్తాడు రా కార్తీక్? అమ్మ తోడు చేయరా ఇంకా గట్టిగా. సో ఫస్ట్ అయితే మనం వార్మప్ చేసుకుందాం. మా టైగర్ కోపడతాడు. సో మనం ఫస్ట్ వార్మప్ చేసుకొని వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ స్క్వాట్స్ అని స్టార్ట్ చేద్దాం. చలోదా వార్మప్ చేసుకుందాం. పొరివేడు ద్వారా బెగ్గపోయిందని చెప్పి డైరెక్ట్ చూడాలని చెప్పి అది కానీ ఎక్కువ కొట్టేస్తారు ఒక సెట్లా. అడుగుమని గుడ్డలు లేవు. కొట్టురా నాన్ స్టాప్ 50 రోజులతో ఒక సిగరెట్ డబ్బా కూడా అంత పత్తిన లెక్క పెడతాను. ఇప్పుడు పడతా ఉన్నాయి ఇలాగే కొట్టుకుంటా ఒకటి మీద. అది చిన్న చిన్న తమ్ముడు అవి లేపుదా. అరే బాబు 50 కిలోలు చెప్పిన లెక్క. ఎట్లా కొడతారా?
మంచిగా చెప్తారా నువ్వు ఏ రాగా నువ్వు మంచిగా Bumper. సో లంబీ ద వర్కౌట్ లెగ్స్ అండ్ యాప్స్ ట్రైన్ చేసిన మజా అంటే మజా వచ్చింది. నీతి గారు నాకు ఇలా యాప్స్ ఎట్లా ట్రైన్ చేయాలి నేర్పించిండు. డన్ అండ్ ఇంటికి పోతే ఫస్ట్ తింటా గంటకి వెళ్ళాడు. ఒక 1 hour టైం తీసుకుని వాకింగ్ పోతా. అంటే స్టెప్స్ కంప్లీట్ చేయాలి. మామ స్టెప్స్ యాడ్ చేసినాం మామ. సో స్టెప్స్ కంప్లీట్ చేసి స్నానం చేస్తా, లేకపోతే పోటుగా స్నానం చేస్తా. చిన్న బయటికి ఉన్నది. చలో ఇంటికి పోయినది కలుస్తా. డన్. బాయ్. సో జిమ్ నుండి ఇంటికి వచ్చేసి బయటికి వెళ్ళిన చిన్న వర్క్ మీద ఉండే అయిపోయింది. అంటే చేసి 4 eggs ఆమ్లెట్ వేసుకుంటున్నా. అండ్ మార్నింగ్ చెప్పినా కదా మా మమ్మీ చికెన్ ప్రిపేర్ చేసింది. ఈ 4 eggs అండ్ చికెన్ తినేస్తా. టైం వచ్చేసి 6 అవుతుంది. అండ్ యాజ్ యూజువల్గా మనం 7-7:30 వరకు అట్లా గ్రౌండ్కి వెళ్తాం అంటే స్టెప్స్ కంప్లీట్ చేయడానికి. అది ముచ్చట మళ్ళీ నైట్ 11 వరకు మళ్ళీ నా చికెన్ ఉంటుంది, మనం తినే రెగ్యులర్ చికెన్ ఉంటుంది, అది ప్రిపేర్ చేసుకోవాలి. సో చూద్దాం. ప్రస్తుతానికి అయితే తింటాం. మస్తు అంటే మస్తు ఆకలి అవుతుంది. సో గ్రౌండ్కి వచ్చిన టైం 9 అవుతుంది. 1.5 hour 2 hours నడుస్తాం మనం. 15,000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేస్తాం అలా. సో మధ్యలో వీడియో ఎందుకని చెప్పి ఒక చిన్న వేరే టాపిక్ డిస్కస్ చేస్తుండే నేను మా అన్నయ్య. స్టెప్స్ అయిపోయినాయి. మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా, నేను మా ఇంటికి మళ్ళీ నడుచుకుంటూ పోతాను. సో నిన్న 10,000 స్టెప్స్ ఆపితే ఇక మనం 15,000 స్టెప్స్ చేసినాం. చూద్దాం ఇంకా ఇట్లా పోతూ పోయిందన్నది. ప్రస్తుతానికి అయితే ఇది అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా బ్లాగ్. ఎందుకంటే మొత్తం చిమ్మ చీకటి ఉన్నది. సో గ్రౌండ్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్ అయిపోయినా.
అండ్ ఇంటికి వచ్చేసరికి 9:30 టైం కాబట్టి ఇంటి దగ్గర చికెన్ షాప్ క్లోజ్ అయిపోయినాయి. సో 4 ఎగ్స్తో ఆమ్లెట్ అండ్ మమ్మీ ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తే కేక్ అండ్ చికెన్. మార్నింగ్ చికెన్ అనేది కదా, కొంచెం చికెన్ కొంచెం రైస్, దాంతో కంప్లీట్ చేసేద్దాం. సో ఈ వీడియోలో అయితే నెక్స్ట్ వీడియోస్ ఈ నెక్స్ట్ బ్లాగ్.